జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గత 25 ఏళ్లుగా అమెరికాలో ఏ కొత్త ఎయిర్పోర్టు రాలేదు. ఉన్న పాత ఎయిర్పోర్ట్లను వాళ్ళు ఏం మరమ్మతులు చేయలేదు, కొత్త టెర్మినల్ కట్టలేదు, పెద్ద మేజర్గా పెద్ద హైవేలు ఏం కొత్తగా ఏం వాళ్ళు వేయలేదు. పాత హైవేలను నడిపించుకుంటున్నారు. పెద్ద మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏమి ఇన్వెస్ట్ చేశారు అక్కడ? వాళ్ళ దేశంలో ఏం చేయలేదు. ఆ దేశంలో ఈరోజు వాళ్ళ జీడిపికి పోల్చి చూస్తే 120% అప్పులు ఉన్నాయి వాళ్ళు. $34 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి వాళ్ళకి. అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం రమారమి $2 ట్రిలియన్ వడ్డీ కట్టుకోవాలి వాళ్ళు. దాన్ని మరి డెవలప్డ్ నేషన్ అందామా మనం? ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ 5 స్టార్ హోటల్స్ దగ్గర నుంచి 7 స్టార్ హోటల్ దగ్గర నుంచి అంతా కూడాను అక్రమ చొరబాటు చేసి వచ్చినటువంటి వాళ్ళందరినీ అక్కడ పెట్టడం జరిగింది. స్కూళ్ళన్నీ నిండిపోయాయి. ఇప్పుడు ప్రజల ఇళ్లల్లో వాళ్ళని పెట్టుకోమని అడుగుతున్నారు. దాన్ని అగ్రరాజ్యం అందామా మనం? సో అగ్రరాజ్యం అన్నదానికి డెఫినేషన్ ఏంటి మనం ఫస్ట్ అనుకోవాలి. ప్రతిదానికి డెఫినేషన్ కావాలి మనకి. ఆ డెఫినేషన్ ఎలా ఫిట్ చేస్తో దాన్ని బట్టి. ఫర్ ఇన్స్టెన్స్ జీడిపి ఆధారంగా డెవలప్డ్ అని అందాం అనుకుందాం కాసేపు. మనం 5వ స్థానంలో ఉన్నాం అంటే మరి డెవలప్డే కదా. మరి డొనాల్డ్ ట్రంప్ అదే అన్నాడు. ఇంత పెద్ద ఎకానమీ ఉండి మీరు మనకు వీళ్ళకి ఎగ్జంప్షన్ ఇవ్వడం ఏంటి? మనం ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తే అమెరికాలో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే భారతదేశం నుంచి దాన్ని మనకు కన్సెషనల్ రేట్ ఆఫ్ టాక్సేషన్ ఉంటుంది. అది ఇది మీకు అక్కర్లేదు, మీరు ఆల్రెడీ చాలా పెద్ద దేశం ఇది కాబట్టి మీకు అక్కర్లేదని చెప్పి ఆయన నిర్ణయించాడు. సో మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వైజ్ చూస్తామంటే మనం ఈ దేశాల కంటే తక్కువే. మనం $2,200 చిల్లర అలా ఉన్నాం మనం ప్రస్తుతానికి. బహుశా ఆ రంగంలో మనం ఎదగవలసిన విషయం మనకు ఉన్నది. కానీ మనం ఈ నంబర్ల ఆధారంగా మనం వెళ్ళామంటే డెవలప్డ్ ఎకానమీస్లో పరిస్థితి ఏంటి ఈరోజు సోకాల్డ్ డెవలప్డ్ ఎకానమీస్లో మనం నార్వే కానీ మన నెదర్లాండ్స్ కానీ లేకపోతే మన జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ స్కాట్లాండ్ కానీ ఈ దేశాలన్నింటిలో కూడా ఈరోజు వాళ్ళ రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి ఆ రోడ్లను తోవేస్తున్నారు. వాళ్ళ రైల్వే ట్రాక్లన్నీ దాని మీద ఏంటంటో చెత్త పోసేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వ బిల్డింగ్ల ముందర ఇవన్నీ గడ్డి పెట్టి తగలబెడుతున్నారు. మరి దాని డెవలప్మెంట్ అంటామా మనం? అంత డెవలప్డ్ ఎకానమీస్ ఈరోజు పరిస్థితి ఏంటి? కాబట్టి డెవలప్మెంట్కి డెఫినేషన్ ఏంటి అన్న దాని ఆధారంగా మనం మాట్లాడాలి. 2047 దాకా ఎందుకు మనం టైం పెట్టుకుంటున్నాం మనం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇంకో 300 సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ ఇంకా ఉంటూనే ఉంటుంది. కాబట్టి అది కాదు మనకేంటంటే ప్రజలలో శాంతి ఎంత ఉన్నది, ప్రజల్లో ఎంత సంతృప్తి ఉన్నది అన్నది చాలా కీలకమైనది. ఈరోజు మనం చూస్తే కనుక ఈ దేశాలు, నేను మాట్లాడిన దేశాలు ఎక్కడ కూడా శాంతి లేదు, అతలాకుతలం అవుతున్నాయి. సో దాని దృష్ట్యా చూస్తే కానీ మనం తప్పకుండా డెవలప్డ్ నేషనే. ఇప్పుడు చైనా ఉంది, వాళ్ళ జీడిపి ఎంత ఉంది? అమెరికాకు తర్వాత జీడిపి అని చెప్పుకుంటారు వాళ్ళు. $17-18 ట్రిలియన్ అని చెప్పుకుంటారు. జీడిపినే పెంచుకుంటూ పోవాలని వాళ్ళు పాలసీ పెట్టుకొని ఏం చేశారంటే రైట్ పాకెట్లో ఉన్నది లెఫ్ట్ పాకెట్లో వేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ మున్సిపల్ ఏదో ఉంటుంది, షాంఘాయ్ మున్సిపాలిటీ, వాళ్ళకున్న భూముల్ని ఏదో ఒక ఎస్పీవి అంటారు, స్పెషల్ పర్పస్ వెహికల్, ఒక కంపెనీకి స్టార్ట్ చేసి దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ట్రాన్స్ఫర్ అయింది జీడిపిలో యాడ్ అవుతుంది. ట్రాన్స్ఫర్ చేయడానికి కంపెనీలో ఆస్తి వాడికి ఏముంది, ఏం లేదు కదా. వాడికి బ్యాంక్ అప్పిస్తుంది. బ్యాంక్ అప్పిచ్చింది కాబట్టి అది జీడిపిలో వెళ్తుంది. వీడేం చేస్తాడు? ఏదో బిల్డింగ్లు కడతాడు. బిల్డింగ్లు కట్టడానికి ప్రజల దగ్గర అడ్వాన్సులు తీసుకుంటాడు. సో అది జీడిపిలోకి వెళ్తుంది. బిల్డింగ్ కడుతున్నాడు కాబట్టి 10 మందికి ఉపాధి ఇస్తున్నాడు కాబట్టి జీడిపిలోకి వెళ్తుంది. ఎంత కృత్రిమంగా తయారు చేస్తుంది. ఈరోజు చైనాలో 25 సిటీస్ ఉన్నాయి, దాంట్లో ఒక్క మనిషి కూడా లేకుండా ఫుల్గా కట్టిన ఊర్లు ఉన్నాయి అక్కడ. దానివల్ల లాభం ఏంటి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.